right? Very, very important and another topic. Never before, ever after అనేలా ఈ సర్వేని మోర్ ఓవర్ ఎవరు కవర్ చేసే అవకాశం లేదు. ఆ కవర్ చేసేదైనా చేస్తే మనల్ని కాపీ కొట్టి చేసే అవకాశం ఉంది. కాబట్టి దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్వే, వాటర్ బాడీ సర్వే ఇన్ ద కంట్రీ. భారతదేశంలో నీటి వనరుల సర్వే అంటే దేశంలో ఎలాంటి నీటి వనరులు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ తక్కువ ఉన్నాయి, ఈ సర్వేలో ఏం తీసుకున్నారు, ఈ సర్వే చేయవలసిన అవసరం ఏమిటి అనేటువంటి దానిని ఎవరు చేశారు అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి దాన్ని మనం చూద్దాం. 2023 ఏప్రిల్ నెలలో కేంద్ర జలశక్తి శాఖ ఈ సర్వేను, దేశంలో తొలి నీటి వనరుల సర్వేను, ఇండియాస్ ఫస్ట్ వాటర్ బాడీస్ సర్వే ఆర్ రిపోర్ట్ వాజ్ రిలీజ్డ్ ఇన్ 2 వాల్యూమ్స్. 2 వాల్యూమ్స్లో ఈ రిపోర్ట్ని విడుదల చేసింది. రిపోర్ట్ నెంబర్ 1 ఆర్ వాల్యూమ్ 1 200 పేజీలతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రకాల నీటి వనరులకు సంబంధించిన అంశాలని మెజర్ చేసి అక్కడ హైలైట్స్ని పెట్టడం జరిగింది. 2వ వాల్యూమ్లో ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి నీటి వనరుల వివరాలని పొందుపరచడం జరిగింది సెపరేట్గా, ఎవ్రీ స్టేట్. అయితే ఈ రిపోర్ట్లో మనము దేశవ్యాప్తంగా నీటి వనరులకు సంబంధించినటువంటి కీలకమైన అంశాలు, తెలంగాణ రాష్ట్ర నీటి వనరులకు సంబంధించిన అంశాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కీలకమైనటువంటి నీటి వనరుల అంశాలని డిస్కస్ చేద్దాం. డెఫినెట్గా ఏపీపీఎస్సి గ్రూప్స్ కానీ, తెలంగాణ గ్రూప్స్కి సంబంధించి కానీ, ఎస్ఐ కానిస్టేబుల్స్ కానీ, డిఎస్సికి కానీ, ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి డెఫినెట్గా 1 క్వశ్చన్ విల్ బి అపియర్, గ్యారంటీ క్వశ్చన్. దట్ ఈస్ this survey released by Union Ministry of Jal Shakti and Ganga Rejuvenation. కేంద్ర జలశక్తి శాఖ ఈ నివేదికను 2023 ఏప్రిల్లో విడుదల చేసింది. ఈ సర్వేను 2017-18 ఆధార సంవత్సరంగా లేదా 2017-18 సంవత్సరాన్ని ఆధారంగా చేసుకొని ఈ సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలలో దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ మరియు లక్షద్వీప్ తప్ప, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ మరియు లక్షద్వీప్ తప్ప 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పార్టిసిపేట్ చేశాయి. 33 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద సర్వే. ఈ సర్వే నీటిపారుదల గణన పథకంలో భాగంగా రాష్ట్ర నోడల్ డిపార్ట్మెంట్ల పర్యవేక్షణలో జరిగింది. ఈ సర్వే చాలా ఇంపార్టెంట్. ఈ సర్వే ద్వారా భారతదేశంలో గుర్తించిన మొత్తం నీటి వనరుల సంఖ్య 24,24,540 నీటి వనరులు గుర్తించబడ్డాయి. 24,24,540 నీటి వనరులని భారతదేశం మొత్తం మీద అన్ని 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో గుర్తించబడడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, ఈ నీటి వనరులలో ఏమేమి కొలిచారు అంటే సముద్రాలు కానీ, నదులు కానీ, జలపాతాలు కానీ, లాగూన్స్ కానీ కొలవలేదు, మెజర్ చేయలేదు. ఏమేమి చేశారంటే పాండ్స్ అంటారు, అంటే మడుగులు లేదా కొలనులు అంటారు. 2 ట్యాంక్స్, చెరువులు. 3 రిజర్వాయర్లు. 4 నీటి సంరక్షణ పథకాలు, చెక్ డ్యాములు, సరస్సులు మరియు ఇతరాలు, పెర్కోలేషన్ ట్యాంక్స్ అండ్ ఇతరాలన్నింటినీ కూడా మెజర్ చేశారు. 4 అంశాలను మాత్రమే ప్రామాణికంగా తీసుకున్నారు. అయితే
భారతదేశంలో ఉన్న పాండ్స్ లేదా మడుగులు లేదా కొలనులను తీసుకుంటే 14,42,993 పాండ్స్ ఉన్నాయి. మొత్తంలో ఇది 59.5% అధికంగా ఇదే ఉన్నాయి. చెరువుల్ని తీసుకుంటే 3,81,805 చెరువులు దేశం మొత్తం మీద ఉన్నాయి, 15.7%. రిజర్వాయర్లను తీసుకుంటే 2,92,280 ఉన్నాయి, 12.1%. నీటి సంరక్షణ పథకాలు, చెక్కు డ్యాములు, పెర్కోలేషన్ ట్యాంకులు మరియు ఇతరాలు సరస్సుల్ని తీసుకుంటే 3,07,462 ఉన్నాయి, 12.7% మొత్తంలో. అయితే ఇక్కడ ఎనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటో ఒకసారి మనం చూద్దాం. అదేమిటంటే నీటి వనరులు అత్యధికంగా కలిగి ఉన్న రాష్ట్రాలు. టాప్ 5 స్టేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటర్ బాడీస్. వాటర్ బాడీస్ అత్యధికంగా ఉన్న టాప్ 5 స్టేట్స్ తీసుకుంటే నెంబర్ 1 పశ్చిమ బెంగాల్. వెస్ట్ బెంగాల్ అగ్రస్థానంలో ఉంది, వెస్ట్ బెంగాల్. నెంబర్ 2 ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది. నెంబర్ 3 ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉంది. ఏపీ అట్ 3rd. నెంబర్ 4 ఒడిశా అట్ 4th ర్యాంక్. అండ్ నెంబర్ 5 అస్సాం. అస్సాం 5th పొజిషన్లో ఉంది. భారతదేశంలో జరిగిన నీటి వనరుల సర్వేలో వాటర్ బాడీ రిపోర్ట్లో అత్యధిక నీటి వనరులు, అత్యధిక వాటర్ బాడీస్ కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలలో పశ్చిమ బెంగాల్ అగ్రస్థానం, ఉత్తరప్రదేశ్ రెండవ స్థానం, ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానం, ఒడిశా 4వ స్థానం, అస్సాం 5వ స్థానాలలో నిలిచాయి. అయితే పశ్చిమ బెంగాల్లో 7,47,480 వాటర్ బాడీస్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 2,45,087 వాటర్ బాడీస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 1,90,777 నీటి వనరులు వాటర్ బాడీస్ ఉన్నాయి. ఒడిస్సాలో 1,81,837 వాటర్ బాడీస్ ఉన్నాయి. అస్సాంలో 1,72,492 వాటర్ బాడీస్ ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో ఉన్న వాటర్ బాడీస్ మొత్తం వాటర్ బాడీస్లో 30.8%. ఉత్తరప్రదేశ్లో ఉన్న వాటర్ బాడీస్ 10.1%. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాటర్ బాడీస్ 7.9%. ఒడిశాలో ఉన్నటువంటి వాటర్ బాడీస్ 7.5%. అస్సాంలో ఉన్నటువంటి వాటర్ బాడీస్ 7.1% కలిగి ఉన్నాయి. టాప్ 5ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్,